నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యాచరణపై హాస్టల్ విద్యార్థులకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. జనసేన మొదటి నుంచి ప్రజల రాజధానిగా అమరావతి కట్టుబడి ఉంది. ప్రత్యేక శాసనసభ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గోవాడ మహాశ్రీవతి పరిరక్షణపై 29న తెనాలి భక్తులతో సమావేశం. సమితి కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు. ప్రజల రాజధాని అమరావతి అనే నమ్మకంతోనే రైతులు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారని, గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలు చేసిన క్రమంలో జనసేన ప్రతిఘటించి క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. శనివారం శాసనసభలో ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు అంశాలను ప్రస్తావించారు. నవ్యాంధ్ర ఏర్పడ్డాక అమరావతి రాజధాని అనే విధానంలో ల్యాండ్ పూలింగ్ కు సహకరించిన 29 గ్రామాల రైతులు 30,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రజల రాజధాని అనే విధానానికి తూట్లు పొడిచిన తీరును గుర్తు చేశారు. జనసేన పార్టీ మొదటి నుంచి రాజధాని అమరావతి అనే విధానానికి కట్టుబడి ఉందన్నారు. అమరావతి అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. రాజధాని అమరావతి అనే విధానం బలపరుస్తూ రైతులకు అండగా నిలిచిన విధానం, అప్పటి అధికార ప్రభుత్వం తమ నేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను అడ్డుకున్న తీరు మరుపుకు రాదన్నారు. సాంకేతికంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో పాటు అమరావతి విషయంలో నాటి పాలకులు కుటిన యత్నాలు ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేదన్నారు. ఆ సమయంలో తమ వ్యక్తిగత అభిప్రాయం చెప్పే అవకాశం లేదన్నారు. ప్రజల రాజధానిని కాపాడుకునేందుకు అమరావతి రైతులు 1600 రోజులు చేసిన శాంతియుత నిరసన పోరాటాలు, కాలినడకన తిరుపతి వెళ్లిన తీరు మరవలేదన్నారు. రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వంలో పరామర్శించే అవకాశం లేకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. సుదీర్ఘ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అనే తీర్మానం, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం, దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం, ఇది కేవలం ఒక సాంకేతిక అస్పష్టత తొలిగిపోతుంది అనుకోవడం పొరపాటు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాల్సిన ఒక బాధ్యత, మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం అధ్యక్ష ఇది. ఎందుకంటే ఒక శాశ్వత రాజధాని అమరావతి అనే నిదానంతో ఆ రోజున భూసేకరణ చేసినప్పుడు 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు ఏ విధంగా వాళ్ళు త్యాగం చేశారో, ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షతోటి రైతులపైన ప్రత్యేకంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా ఈ ప్రాంతానికి నష్టం కలిగించాలని వాళ్ళు చేసిన కుట్రని ఆ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలంగా మేము ఎదిరించాం అధ్యక్ష. ఆ సందర్భంలో ఏదైతే రైతులకి కౌలు ఇవ్వాలని ఆ రోజు చట్టం తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, కనీసం కౌలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పాదయాత్రలో అనేక గ్రామాలు పర్యటించడానికి అమరావతి ప్రాంతంలో ముందుకెళ్తే ఆ ప్రాంతానికి సందర్శించకుండా వాళ్ళు పెట్టిన ఆటంకాలు, అడ్డంకులు, వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. డెవలప్మెంట్ షుడ్ ఆల్వేస్ బి అబౌవ్ పాలిటిక్స్ అధ్యక్ష. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వీఆర్ దిస్ సైడ్ ఆర్ ఆన్ దట్ సైడ్. కానీ రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం రాజకీయ కోణం నుంచి ఆలోచించి ఇది ఒక దూర ప్రయాణం చేయాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి నష్టం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరించారు అధ్యక్ష. జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతియే. అమరావతి కోసమే జనసేన పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, అది మన బాధ్యత. ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. అంతేగాని వీళ్ళు తీసుకున్న రాజకీయ అజెండాని మనం ప్రజల్లో ఒక భయంతో తీసుకెళ్ళకూడదు. వాస్తవాలు ఏదో తెలపాలనే ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఎటువంటి సభ ఏర్పాటు చేసినా కూడా దానిపైనే మేము నిలబడ్డాం అధ్యక్ష. ఏ ప్రాంతంలో లేని రాజధాని మన ప్రాంతంలో రావాలి, అటువంటి ప్రత్యేకమైన ఒక అద్భుతమైన నగరం మనం నిర్మాణం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. అంతేగాని వ్యక్తిగతంగా పాలకులుగా మనం 5 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన మనం ఈ రాష్ట్రానికి కావాలని కక్ష కట్టి నష్టం చేసే విధంగా వాళ్ళు చేసిన పరిణామాల వలన, ప్రయత్నాల వలన ఇంత నష్టం జరిగిపోయింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన జరిగిన రోజు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విల్ లీడ్ న్యూ ఎకనామిక్ రెవల్యూషన్ అని. గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక నమ్మకంతో అమరావతి నిర్మాణం ద్వారా
ఆంధ్రప్రదేశ్ గారు దేశంలోనే ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలుగుతాం, ఎకనామిక్ రెవల్యూషన్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆశీర్వదించారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడు ఈ రోజున మన బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక అంకిత భావంతో ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మనందరూ కూడా సహకరించాలని ప్రజలు కోరుకునే విధంగా మనం కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్దామని మరొకసారి తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మన వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను మన వద్దని ఎరువులుగా మార్చుకునే అంశంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు హాస్టల్ విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 23వ వార్డ్ ఆర్ఆర్ నగర బాలికల వసతి గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ పురపాలక సంఘం పంపిణీ చేసిన డస్ట్ బిన్స్ ఎలా వినియోగించాలో విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిష్ఠ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. హాస్టల్లో వచ్చే చెత్తను బయటకు పంపకుండా మీ దగ్గర నిర్వహణ చేసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. హోమ్ కంపోస్టు తయారు చేసుకునేందుకు అవసరమైన కోకోపిట్ వగైరా పురపాలక సంఘం అందజేస్తుందని తెలిపారు. పొడి చెత్తను జాగ్రత్త చేస్తే దాన్ని పురపాలక సంఘం తీసుకుని కొంత సొమ్ము చెల్లిస్తుందని తెలిపారు. సెప్టిక్ ట్యాంకుల నుండి తోడిచ్చిన వ్యర్థాలను ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. అనంతరం తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, వసతి గృహ వార్డెన్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, టీవీఎస్ఎన్ ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు సిబ్బంది పాల్గొన్నారు. మిగిలిపోయిన అన్నం, వంటగది నుంచి వచ్చే వేస్ట్, కూరగాయలు, కొబ్బరి బొండాల పీచు, మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా తడి చెత్త కిందకి వస్తుంది. అవి మనం ఏ డబ్బాలో వేయాలి? గ్రీన్ బిన్. ఓకే, గుడ్. నేను బ్లూ బిన్ని, ప్లాస్టిక్ సంచులు, పాలథిన్ కవర్లు, చిత్తు కాగితాలు, పనికిరాని గుడ్డలు, గుడ్డ ముక్కలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సీసాలు, గాజు సీసాలు, పాల ప్యాకెట్లు, చెప్పులు, బ్యాగులు, బట్టలు, ట్యూబులు, వాటర్ బాటిళ్లు, వైర్లు, టూత్ పేస్ట్, పౌడర్ డబ్బాలు, చాక్లెట్, పాన్పరాకు, వక్కపొడి, పేపర్లు, పనికి రాని నోట్ బుక్కులు, పేపర్లు, ఇవన్నీ బ్లూ బిన్లోకి వస్తాయి. అంటే అవన్నీ ఏ చెత్త? ఏ రకమైన? పొడి చెత్త. రెడ్ బిన్ దేనికోసం వాడతామమ్మా? మెడికల్ వ్యర్థాలు, వాడేసిన మందుల సిరంజీలు, సూదులు, కాలం తీరిన బ్యాక్టీరియాలు, టాబ్లెట్లు, స్టానిక్ల వైగారాలు, డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, ఈ వేస్ట్ కంప్యూటర్, టెలివిజన్, సెల్ ఫోన్ వ్యర్థాలు. అసలు వేస్ట్ జనరేట్ అవ్వకుండా సో మనం ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సో మనం వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, సో అనే ప్రోగ్రామ్ మీద, అనే కాన్సెప్ట్ మీద మీ అందరికీ చెప్పడానికి హాస్టల్స్, అపార్ట్మెంట్స్కి రావడం జరిగింది. సో ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. కమిషనర్ గారు మీకు సో ఈ వ్యర్థాల నిర్వహణ, అంతేకాకుండా జీరో వేస్ట్ అంటే వేస్ట్ వ్యర్థాలు జనరేట్ అవ్వకుండా మన ఇళ్లలోనే ఏ పద్ధతులు ఎలా చేయాలి సో అనే దాని మీద మన కమిషనర్ గారు మీ అందరికీ వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్థల్లో, విద్యా సంస్థలు కానీ, హోటల్స్ కానీ, వీటన్నింటిలో కూడా ఏవైతే చెత్త మనకి జనరేట్ అవుతుందో ఆ చెత్త అంతా కూడా మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బయటికి, మున్సిపాలిటీకి చెత్తను బయటికి ఇవ్వకుండా మనమే మేనేజ్ చేసుకోవాలి. దాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం. అట్లా జీరో వేస్ట్ అంటే చెత్త రాకపోవడం కాదు, వచ్చిన చెత్తను బయటికి పంపకుండా మనమే మేనేజ్ చేసుకోవడాన్ని మనం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అట్లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలాగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా, ప్రతి సంస్థ కూడా, అది విద్యా సంస్థ కావచ్చు, లేదనుకుంటే ఆరోగ్య సంస్థ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, ఇట్లా ఏవైనా సరే ఆ దిశగా ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జీరో వేస్ట్ ఆర్ నెట్ జీరో ఇన్స్టిట్యూషన్స్ అని ఒక థీమ్తో మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనము, మన హాస్టల్ కూడా ఒక చిన్నపాటి ఇన్స్టిట్యూటే కాబట్టి మనం ఇప్పుడు మీరు పాటిస్తే పర్వాలేదు, పాటించకపోతే రేపటి నుండి అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క వేస్ట్ని మీరే మేనేజ్ చేసుకోవాలి. రేపటి నుండి మీరు మీ దగ్గర ఉత్పత్తి అయిన తడి చెత్తను అంతటినీ కూడా మనం ఎరువుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఒక ఎంజైమ్ కూడా తయారు చేస్తాం, బయో ఎంజైమ్ అనేది, అవి కూడా సప్లై చేస్తాం. దానివల్ల తొందరగా డీకంపోజ్ అవుతుంది. కాబట్టి ఆ ఎరువు మీరు మీ చెట్లకి వేసుకోవాలి. ఇకపోతే ప్లాస్టిక్ కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇట్లాంటి ఏవైతే మీకు వస్తాయో అవి అంతా కూడా మీరు రీసైక్లర్స్ అని మా మున్సిపాలిటీకి వస్తారు, వాళ్ళకి మీరు అప్పగించండి. మీ యొక్క బరువు బట్టి కూడా మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ఈ వేస్ట్ అంటాం, అలాంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ని మీరు రెడ్ డబ్బాలో ఏర్పాటు చేసి ఆ డబ్బాను కూడా మీ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుండి చెత్త మరి బయటికి మున్సిపాలిటీకి ఇచ్చేలా కాకుండా మీరందరూ బాధ్యత పడి కంపల్సరీగా ఈ యొక్క 3 రకాలైనటువంటి చెత్తను మీరు మేనేజ్ చేసుకుంటే కావాల్సినటువంటి సపోర్ట్ అనేది మున్సిపాలిటీ తరపున మేము ఇస్తాం. సోషల్ మీడియాలో దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇటువంటి కార్యకలాపాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చూడాలంటూ దళిత సంఘాల నాయకులు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని సెంటర్ నందు శనివారం ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం తెనాలి మండలం కొలకలూరు గ్రామ సెంటర్లో నిరసన చేపట్టారు. పలువురు దళిత సంఘాల నాయకులు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ సదరు వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దళితులను కేవలం ఓట్ల సమయంలోనే ఉపయోగించుకొని ఆ తర్వాత విస్మరిస్తున్నాయని దళిత నాయకులు ఆరోపించారు. దళిత సంఘాల నాయకులు, సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ఆందోళన తీవ్రతరం చేశారు. సోషల్ మీడియాలో దళితుల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సదరు వ్యక్తి తక్షణమే క్షమాపణ చెప్పాలని, గ్రామ ప్రజలకు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గ్రామం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ క్రమంలో గ్రామానికి చేరుకున్న మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, రూరల్ పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై విభిన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సదరు వ్యక్తికి తగిన శిక్ష పడేంత వరకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనీసం ఉచ్చరించలేని భాష మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను అధికారిగా కంటే కూడా వ్యక్తిగా, మీలో ఒక వ్యక్తిగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా ఈ విషయం నాకు నిన్న రాత్రి లేట్ అవర్స్ లో తెలిసింది మా విఆర్ఓల ద్వారా. వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడాం, డిఎస్పీ గారితో మాట్లాడాం. ఇమీడియట్ గా పోలీసు వారు 12 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 5 సెక్షన్లు బిఎన్ఎస్, అట్లాగే 2 సెక్షన్లు ఐటీ యాక్ట్, ఒక 5 సెక్షన్లు ఎస్సీ ఎస్టీ పిఓఈ యాక్ట్, కఠినమైన సెక్షన్లన్నీ పెట్టారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక స్టెప్ ముందుకు వచ్చి దీంట్లో నేను కూడా వ్యక్తిగా ఇంప్లీడ్ అవుతా. అతని మీద చర్యలు తీసుకునే క్రమంలో ఏదైతే చట్ట ప్రకారం మనం చర్యలు తీసుకోవాలో అది మీ వైపు నుంచి పూర్తి మద్దతు నేను ప్రకటించి దాంట్లో ఇంప్లీడ్ అయ్యి అతనికి శిక్ష పడే వరకు నేను కూడా మీతో తోడుగానే ఉంటాను. ఇకపోతే ఒక వ్యక్తి ఏదో సభ్యత్వం తీసుకునో లేకపోతే ఒక పార్టీ రంగో ఏదో పులుముకొని వ్యవస్థ మొత్తాన్ని కంపు చేయడం అనేది అసలు ఖండించాల్సిన అంశం. మరి ఇట్లా కొంతమంది వ్యక్తులు ఇలా తయారయ్యి ఓ వ్యవస్థను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఇది మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి, మా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చెప్పారో ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్నీ నెరవేరుస్తాం, అందులో అనుమానం ఏం లేదు. అలాగే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి నోటీసు కూడా తీసుకెళ్తాం. ఈ విషయాన్ని ఏదైతే మీకు ఎంత మటుకు మీ వైపు నుంచి మేము నిలబడి ఉండాలో అంత మటుకు 100% నిలబడతాం. న్యాయం జరిగే వరకు ఈ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం వహిస్తాం. ప్రతి విషయంలోనూ ఐక్యంగా నుండి అట్లా మనమేంటి, మన భవిష్యత్తు ఏంటి, మనం ఓట్లు వేసుకోవడానికి ఉపయోగపడుతున్నాం. ఒకసారి ఈ మాలా మాదిగోళ్ళందరూ ఐక్యంగా రోడ్డు మీదకి వస్తే ఏం జరిగింది, మనం ఎంతవరకు న్యాయం చేకూర్చుకోగలం అనే అంశాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క దళితుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం ఏ పార్టీకి ఓటేసినా వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు. మన పక్షాన్ని మాత్రం ఏ పార్టీ ఓటు మనం సాయం చేయట్లేదు. ఇదిగో దళితుల్లో మాది కానీ మాలా కానీ ఇదిగో మనకి ఓటేసాడు, మన పక్షాన్ని వీళ్ళు ఉన్నారు అంటాక లేదు. ఎలక్షన్లో మనల్ని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. ఇట్లాంటి విషయం పునరావృతం కాకుండా అతను ఈ ఊరి నుంచి బహిష్కరించి మా పల్లెలో ఉన్న ప్రతి మా ఆడబిడ్డకి వారి క్షమాపణ చెప్పి దాని తర్వాత ఊర్లో ఉన్న పెద్దలందరూ మాట్లాడుకొని మాకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తాం. పబ్లిక్గా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి విగ్రహం పక్కన, ఆ పక్కనే రామారావు గారు, ఈ పక్కనే రాజశేఖర రెడ్డి గారు. ఈ యొక్క సెంటర్ చాలా విలువైనది. ఇంతమంది విగ్రహాలు మేము ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ మహానీయులను చూసైనా అందరూ సరైన మార్గంలో నడుస్తారని ఒక మంచి ఆలోచన పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారు, నాకేం తెలియట్లేదు, నేనేం చూడలేదని మీరు అనుకోవద్దు దయచేసి. సార్ మనోహర్ గారు, మీరు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత స్థానం మనోహర్ గారిదని అని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుసు. మీ నియోజకవర్గంలో ఇటువంటి విపరీతమైన పోకడలు, ఇటువంటి విపరీతమైన భావజాలం మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ, జనసేన కార్యకర్త వాడి ఐడి కార్డులు ఉండే, వాడి మొత్తం ఉండే, మీరు కూడా దృష్టి పెట్టండి. మీరు కూడా దృష్టి పెట్టబోతే రాబోయే రోజుల్లో నాదెండ్ల మనోహర్ గారిని కూడా దిగ్బంధం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కనుక ఎక్కడా ఎవరు వెనక తగ్గేది ఉండదు. మేము కూడా కూటమి భాగస్వాములమే. ఈ రోజున అతను గల్లీకి తిరిగి ప్రతి దళిత స్త్రీకి వాళ్ళ మాదిగలిక నివసిస్తున్నటువంటి స్త్రీలు మొత్తానికి కూడా, దళిత ప్రజానికాన్ని మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితుంది, నడి రోడ్డుకి తీసుకోవాల్సిన పరిస్థితుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ కూడా మాట్లాడాల్సిన పరిస్థితుంది. మీరు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క సమాజం కూడా కళ్ళు తెరవాల్సిన పరిస్థితుంది. ఈ రోజున రాజ్యాంగం మనకు హక్కులు కల్పించి ఈ రకంగా నువ్వు గౌరవంగా బతుకు, ఈ రకంగా నువ్వు స్వేచ్ఛగా బతుకు, బిహేవియర్ సైన్స్ తో బతుకు అని చెప్పేసి అని విద్యనిచ్చి, తర్వాత హక్కులు ఇచ్చి, చట్టబద్ధత ఇచ్చి ఈ రోజు రాజ్యాంగం నడి రోడ్డు మీద నిలబట్టి ఈ రోజున నాకు మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పిస్తే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పల్లెల మీద ఈ రకంగా ఆధిపత్యపు కుల అహంకార ధోరణి కనబడతా ఉంది. రాజకీయ మానసిక బానిసత్వం ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి మేము కంప్లైంట్ ఇవ్వకుండానే వీడియో చూసి అరెస్ట్ చేసి అడిగి పాపం మన రాజులా కూర్చోబెట్టి రాస మర్యాదలు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్. మేము అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, ఈగిపోయినా తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. అసలు అతను మాట్లాడినటువంటి మాటలకు అదే మేము మాట్లాడితే, ఇప్పుడు తమ్ముడు అన్నట్టు మేము మాట్లాడితే మమ్మల్ని నడు రోడ్డు మీద నరుకుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితులు. ఈరోజు మా జెండాలు పెట్టుకుంటాను, మా బ్యానర్లు కట్టుకుంటాను, మా మీద కేసులు అవుతున్నాయి. కానీ అసభ్యకరమైన పదార్థాలతో జాతి యావత్తు ఆత్మహత్య చేసుకున్నా కూడా కేసులు అవటం లేదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ గారి విగ్రహాల దగ్గర ఎలా అయితే వీడియో పెట్టాడో, ఫస్ట్ తక్షణం అతన్ని అక్కడికి తీసుకొచ్చి మరొక వీడియో చేయించి క్షమాపణ చెప్పించి పల్లె మొత్తం తిప్పి అప్పుడే అతన్ని అరెస్ట్ చేయాలా. మీ పోలీసు వారు మీరు ఏ విధంగా వ్యవహరిస్తారో మాకైతే తెలియదు, కానీ వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు తక్షణమే నాగరాజు తల్లిని అరెస్ట్ చేయాలి. ఆ సోషల్ మీడియా ఎవరైతే కవర్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా నాగరాజుతో వీళ్ళందరితో ఏ కొలకలూరు గ్రామం నుంచి ఉద్దేశించి మాట్లాడారో అదే సెంటర్లో పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో నాగరాజుతో క్షమాపణ చెప్పించండి. ఇంకా ఇలాంటి సంఘటన కనుక జరగకపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ వారి పైన ఉంది, అదేవిధంగా అధికారుల పైన ఉంది. కాబట్టి జరిగిన సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా అందరూ ఐకమత్యంతో ఎదుర్కోవాలని చెప్పి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాలకులు అనుసరించరాదని ఎంఎస్ఎల్ఈ పార్క్ ఏర్పాటు పేరిట గోవాడ శివాలయం డొంకను ఆక్రమించే విధానం సరైంది కాదని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామ శివార్లో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళు డొంక మార్గంలో ప్రభుత్వం ఎంఎస్ఎల్ఈ పార్కుల పేరిట పారిశ్రామిక ప్రగతి దిశగా తీసుకున్న నిర్ణయం పట్ల భక్తుల నుండి ఒకంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఓ కార్యాచరణ దిశగా గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల గోవాడ తిరునాళ్ల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, భక్తులందరూ సంఘటితమై ప్రతిఘటించే కార్యాచరణ దిశగా ఆదివారం పెన్షనర్ల అసోసియేషన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకున్న ప్రాధాన్యతను కడియాల నందకిషోర్ వివరించారు. బాపట్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గోవాడ శివాలయం డొంకను ఎంఎస్ఎల్ఈ పార్కుకు కేటాయించాలనే నిర్ణయంపై వెనక్కి తీసుకోవాలన్నారు. భక్తుల మనోభావాలు కాపాడాలన్నారు. కూటమి ప్రభుత్వం దేవాలయ పరిరక్షణకు కట్టుబడి తగు విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. భక్తులందరూ సంఘటితమై సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో కమలాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పి ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చేసింది. అది ప్రజలెవరికి తెలియకుండా చేశారు. అక్కడ గ్రామస్తులకు ఎవరికన్నా తెలిసేమో కానీ పక్క గ్రామస్తులకు కూడా విషయం తెలియదు. ఈ శివాలయం గోవాడలో ఉన్నప్పటికీ ఆ గోవాడ వెళ్ళేది అందరూ కూడా తెనాలి తాలూకా, రేపల్ల తాలూకా అందరూ వెళ్తుంటారు. ఉమ్మడి గుంటూరు మొత్తం కూడా వెళ్తూ ఉంటారు. ఇది గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద రెండో ఉత్సవం జరిగే దేవాలయం. ఈ దేవాలయంలో
ఇలా కనుక ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తే వచ్చే సంవత్సరం నుంచి అక్కడ ఉత్సవాలు జరపడానికి వీలు కాదు. ఇది భక్తులు చాలామంది వ్యతిరేకిస్తున్నారు కానీ దాన్ని వ్యక్తపరచట్లేదు. అందు విషయమై రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకి గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి అని చెప్పి ఏర్పాటు చేసి దానికి నేను ప్రస్తుతానికి కన్వీనర్గా ఉన్నాను. ఆ హోదాలో అందరి ప్రజల్ని కోరేది ఏంటంటే ఎవరైతే మీ మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఉత్సవాలు కావాలని మీరు కోరుకుంటారు, మీరు అందరూ కూడా రేపు 10 గంటలకి తెనాల్లో ఉన్న పెన్షనర్ హాలు ఎన్జిఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది, అక్కడికి రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. ఆలయ అభివృద్ధికి ఇంకా తోడ్పడాలి, ఇంకా దాన్ని డెవలప్ చేయాలని, ఇంకా భూమి సేకరించాలని గతంలో కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆచరణలో కాలేదు, ఉండదు కూడా, పోగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. దానికి ఏర్పాట్లు వేరే చోట చేయండి. ఇప్పుడు దాదాపు నా ఏజ్ ప్రకారం అయితే నా చిన్నప్పటి నుంచి మేము రేపల్ల నుంచి కూడా ఎడ్ల బళ్ళు కట్టుకుని, షవర్ బట్టలు కట్టుకుని దాదాపు 1 డజను బళ్ళు ఆ ఊరెళ్ళి గోవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఆ భగవంతుడిని విశ్వాసంతో సేవించి మా బరిగొడ్డును కూడా అక్కడ తీసుకెళ్ళి ఎలాంటి వ్యాధులు రాకుండా ఆ గుడి చుట్టూ తిప్పుకుంటూ తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ 3 రోజులు ఉండేవాళ్ళం. మరి ఈ రోజుకి కూడా అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి గుంటూరు జిల్లాలో కొటపకొండ తర్వాత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి శివాలయం గోవాడ శివాలయం అనేది. అది ఇప్పటికైనా ఈ భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన రేపు పెన్షన్ హాల్లో 10 గంటలకు వచ్చి దానికి అపకారం జరగకుండా అభివృద్ధి చెందేటట్టుగా మీరందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి హిందూ సంఘాలు మొత్తం కూడా ఈ విషయంలో ఒక త్రాటిపైకి వచ్చి నిలబడి నిరసన తీసి అవసరమైతే గవర్నమెంట్ దాన్ని మార్చుకునే విధంగా అందరి వంతు మనం బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని ఆల్రెడీ వెళ్ళింది, కానీ వారి నుంచి సమాధానం మరి మాకు ఆశించిన స్థాయిలో లేదు. కాబట్టి అక్కడ పంచాయతీ తీర్మానాలన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా వారికి వారు ఎమ్మెల్యే గారి మెప్పు పొందడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల తీర్పు మెప్పు పొందడానికి వాళ్ళు అవకాశం కల్పించట్లేదు. కాబట్టి ఎంఎస్ఎంఈలు ఏర్పడాలి, ప్రజలకు ఉపాధి కలగాలి. ఈ విషయంలో మేము ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి వేరే మార్గం ఏదంటే ప్రభుత్వం చూసి భూసేకరణ చేసుకుని మరి ఆ రైతులకు కూడా తగినంత ప్రతిఫలం అందించి ఎంఎస్ఎంఈ పార్కులు అన్ని చోట్ల ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా ఏర్పాటు చేయండి. కానీ దేవాలయాల స్థలాలు తీసుకుని దేవాలయాన్ని అస్థిరపరిచే ఒక కార్యక్రమానికి మాత్రం మేము వ్యతిరేకం. ఈ సందర్భంలో మేము పూర్తిగా ప్రభుత్వానికి కూడా ప్రజలకి కూడా ఈ మీడియా ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి తెనాలి పట్టణంలో ఉన్న ఎన్జిఓ పెన్షనర్స్ హాల్లో ఉదయం 10 గంటలకి మరి గోవాడ పరిరక్షణ సమితి ఆ మహాశివుని ఏదైతే సృష్టి స్థితి లయకారకుడిగా మనం భావిస్తున్నామో పూజిస్తున్నామో ఆ పరమశివుని కాపాడుకోవడానికి మేమందరం కూడా ఈ పిలుపునిస్తున్నాం. తెనాలి పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెలగపూడిలోని తమ కార్యాలయం నందు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్కిటెక్ట్ అధికారి నవీన్తో పాటు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామప్పల్ నాయుడు, ఇంజనీరింగ్ శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొనగా ప్రధానంగా పురపాలక సంఘం నూతన భవన నిర్మాణంలో ప్రపోజల్స్ను ఆర్ఈపీ రూపంలో మే 1వ వారానికి సిద్ధం చేయించాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు, పట్టణ సుందరీకరణకు, రాత్రివేళ శానిటేషన్ నిర్వహణకు ఏఎస్ఏ కోఆర్డినేటర్ ఉదయ్ సింగ్ సూచనలు ఇచ్చారు. స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణం, డిజైనింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమార్ తెలియజేశారు. శనివారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ జీరో పావర్టీ P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది కాలంలో ఈ కార్యక్రమం ద్వారా సాధించిన పురోగతి, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. అలాగే భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలు, లక్ష్యాలపై కూడా వివరాలు వెల్లడించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొంటారని చెప్పారు. 30వ తారీఖు రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ P4 ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఇందులో భాగంగా మన తెనాలి నియోజకవర్గ పరిధిలో CVAP బిల్డింగ్ కళాక్షేత్రంలో ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము. ఇందులో ఎవరైతే ఈ మార్గదర్శులు అంటే సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండి ప్రజలకు సహాయం చేసేటువంటి దయార్థ హృదయటువంటి మార్గదర్శులని, అలాగే బంగారు కుటుంబాలను కూడా వారిని ఆహ్వానించుకొని ప్రభుత్వం యొక్క
ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనేది వారికి తెలియజెప్పడం, అవగాహన కలిగించడం, మరింత బంగారు కుటుంబాలని ఆర్థిక స్వావలంబన దిశగా వారిని చేరుకునే విధంగా మార్గదర్శనం మరికొంతమందిని ఉత్సాహపరిచేందుకు గాను వారిని పిలుచుకొని వారిని సన్మానించుకొని మన లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎందుకోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఉద్దేశించబడింది, అవి మెరుగుపడడం కోసం, అవి లక్ష్యాలను చేరుకునేందువరకు ఇంతవరకు ఈ 1 సంవత్సరంలో మనం ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాము. మన గౌరవలేనటువంటి మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చాలా చిత్తశుద్ధితో రకరకాల ప్రభుత్వ సంస్థలని, అలాగే ఆర్గనైజేషన్స్ని, NGOస్ని వీళ్ళందరినీ కూడా సంప్రదించి మొత్తం మన మండలంలో, మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని, మోస్ట్ ఆఫ్ ద బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నాము. ఇంకొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సార్ మాకు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రకారంగా త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి అన్ని బంగారు కుటుంబాలని వారు స్వావలంబన కలిగి ఎదురు మీద ఆధారపడకుండా వాళ్ళంతరికా వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏమేమి సహాయ సహకారాలు ఇవ్వగలుగుతామో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము అందరి దగ్గర నుంచి కూడా. అందులో భాగంగా రేపు 30వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం ఏంటండి. దీనికోసం విరివిగా ప్రచారం చేస్తున్నాము. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6:45 వరకు ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడే మనకి తెనాలిలో. సో దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మంత్రివర్యుల సూచన మేరకు పట్టణంలోని పలు కూడలలో పురపాలక సంఘ నిర్వహణలో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మార్కెట్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభించిన సందర్భంగా కమిషనర్ రామప్పల్ నాయుడు పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు పాల్గొని మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మజ్జిగ పంపిణీ దాతల సహకారంతో కొనసాగిస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థలతో ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్ మజ్జిగ పంపిణీ చేయదలిచిన దాతలు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి పట్టణ అధ్యక్షుడు జానీ భాష మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర, సాయి భాస్కర్, సీతారాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘం పరిధిలో మార్కెట్ వద్ద మనకి రద్దీగా ఉండే ప్లేసు మనకి గౌరవ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనల ప్రకారం తెనాలి పురపాలక సంఘ పరిధిలో వివిధ ప్లేసెస్లో చలివేంద్రాస్ ఏర్పాటు చేయమని, మన హీట్ వేవ్స్ నుండి రక్షణ కోసము ఒక విడిది ప్రాంతాలను అంటే నేడుండే షేడ్ ప్రాంతాలను ఏర్పాటు చేయమని, అలాగే మనకి మంచినీళ్ళు మరియు మజ్జిగ సరఫరా చేయమని ఆదేశించున్నారు. ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ ఏరియా వద్ద మున్సిపల్ ఆఫీస్ తరఫున, తెనాలి మున్సిపాలిటీ తరఫున ఒక చలివేంద్రాన్ని మరియు వేసవి ఉపశయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీళ్ళతో పాటుగా మజ్జిగ ప్రతిరోజు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళు డొనేట్ చేస్తారో ఆ రకంగా ఈరోజు మొదటిసారిగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అసోసియేషన్ ఒక 80 లీటర్స్ మజ్జిగను వితరణ చేస్తున్నారు. అట్లాగే రేపు మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తారు. అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క రోజు నాతో సహా ఈ యొక్క మజ్జిగ ఒకరోజు ఒక 40 లీటర్స్ 80 లీటర్స్ స్పాన్సర్ అనేటువంటి చేస్తున్నాం. అలాగే తెనాలిలో ఉన్నటువంటి వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, మానవత కావచ్చు, రోటరీ కావచ్చు, అట్లాగే మార్కెట్ కమిటీ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడున్నాము. వాళ్ళందరూ కూడా వివిధ రకాల ప్లేసెస్, సుమారు 6 ప్లేసెస్లో 2 డేస్లో ఆ ప్లేసెస్లో కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాస్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, ఇంకా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు మేము ఈ చలివేంద్రాస్ని ఏర్పాటు చేస్తామంటే కూడా మున్సిపల్ ఆఫీస్ తరఫున వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ని కూడా డెడికేటెడ్గా ఏర్పాటు చేయడానికి మా టౌన్ ప్లానింగ్ తరఫున ఒక ప్లేస్ కూడా వాళ్ళు అడిగినటువంటి ప్లేస్లో, రద్దీగా ఉండే ప్లేస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఇక్కడ చైర్స్ కూడా ఒక 8 చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ యొక్క నీడ కావాల్సి వచ్చిన వాళ్ళకు కూడా కాసేపు అక్కడ కూర్చొని మజ్జిగ తాగి వెళ్ళడానికి అవకాశంగా ఉపశయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి
సో తెనాలిలో ఉండేటువంటి ఎవరైనా వితరణ గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రకమైనటువంటి దానం చేయడం కోసం ముందుగా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే అవి కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ సెంటర్ వద్ద ఒక చెలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కమిషనర్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ప్రతిరోజు మనం మజ్జిగ దాతలు ద్వారా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మజ్జిగ 80 లీటర్ల మజ్జిగ దాత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన తెనాలి పురపాలక సంఘం తరఫున మరియు మా సంఘం తరఫున అందరికీ జాగ్రత్త వహించాలని, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 40వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శనివారం నిర్వహించిన గానామృత కార్యక్రమంలో పలువురు భక్తులు భూదానం అందజేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సుమారు 20 అడుగుల భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, కోట రవిశంకర్, కాలపల్లి రాజశేఖర్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ స్వామి భక్తులందరికీ కూడాను ఇక్కడికి వచ్చి గానామృతం చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. వారు చాలా చక్కగా గానామృతం చేస్తున్నారు. ఇక్కడ స్థల సేకరణ కోసం ఎన్నో కోట్లు కావాల్సి వస్తూ ఉంది. అది ఆయనే సంకల్పంతో ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతుందా అంటే భక్తులందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకటన విన్న వాళ్ళందరూ కూడాను ఈ స్థల సేకరణకి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన స్థలానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మున్సిపాలిటీ వారు అభ్యర్థన మేరకు మేము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయబోతున్నాము. ఆ చలివేంద్రంలో కూడా మజ్జిగ, మంచినీళ్ళు దాతల సహకారాన్ని బట్టి మేము సరఫరా చేస్తాము. పౌర్ణమి రోజున కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి పౌర్ణమి రోజున అందరూ కూడా 50 మంది రాబోతున్నాము. అలాగే ప్రతిరోజు వచ్చి ప్రతి శనివారం వచ్చి గానామృతం విని, గానామృతంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక సేవయే పరమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి స్థల సేకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా స్థానిక బాలాజీరావుపేటలోని వియాడల ఎదురుగా గల మనం ఈ యొక్క కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నుంచి మనం దాదాపు 21,000 అడుగుల స్థల సేకరణ చేపట్టడం జరుగుతుంది. దానికి భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ యొక్క భూదాన విరాళ కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి రూపకల్పనకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పని 49 వారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున 40వ వారాన్ని మనం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో మహిళామణులు పూర్తి చేయడం జరిగింది. విశేషంగా మహిళా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 21 అడుగుల భూదానాన్ని పలువురు భక్తులు మనకి విరాళంగా అందజేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈ 6వ పర్యాయం 7వ వారం పూర్తయిన తర్వాత విఘ్న శ్రీనివాస ఆధ్వర్యంలో తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా నిర్వహించుకోబోతున్నాము. ఆ యొక్క తిరుప్పావడ సేవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా
ప్రతి ఇంటి నుండి ప్రతి మనిషి కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని ఈ యొక్క తిరుప్పావడ సేవకి అందజేయవలసిందిగా కోరుతున్నాము. వచ్చే శనివారం నుండి ఇక్కడ బియ్యం సేకరణ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని తిరుప్పావడ సేవ కార్యక్రమంలో కూడా పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. శ్రీనివాసుని ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలని, ప్రతి ఒక్కరికి ఆ యొక్క కుటుంబానికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణానికి చెందిన రేళ్ల శ్రీలక్ష్మి తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన ప్రాంగణంలో శనివారం చంద్రావూరికి చెందిన రేళ్ల విద్యాధర్ సతీమణి శ్రీలక్ష్మి తృతీయ వర్ధంతి పురస్కరించుకొని అన్నదాన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయపాటి అరుణ, శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా పెద్దన్నయ్య రేళ్ల విద్యాధర్ గారి సతీమణి రేళ్ల శ్రీలక్ష్మి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేషం ఈ రోజున చంద్రావూరు ప్రాంతానికి చెందినటువంటి రేళ్ల విద్యాధరరావు గారి సతీమణి అయినటువంటి శ్రీలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీలక్ష్మి గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు కార్యక్రమం ఏదైనా కానీ ఆకలి దప్పికతో ఎవరు ఉండకూడదు. మరి ఈ యొక్క కార్యక్రమం దరిదాపులుగా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణించకూడదని చెప్పి సంకల్పించారు. నాటి నుంచి కూడా ఈ యొక్క వేదిక పైన వివిధ కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల కార్యక్రమం అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలి మాత్రమే చూస్తా ఈ యొక్క సేవా సమితి సేవలు అందిస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ జిబిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని అధికారులు ఆయా శాఖల పనితీరు, పథకాలను వివరించారు. ముఖ్యంగా మండలంలో ఎన్ఆర్ఐజీస్ నిధులైన 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్ల పనులను నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులెట్టి సాయి చైతన్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీడీఓ ఈ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, తహసీల్దార్ ఐ సునీత, కార్యాలయ ఏవో వి చంద్రమోహన్, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, పిఎస్సి వైద్యులు సి ఇందిరా, శ్రీవల్లి ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం భవానీ, ఏడీఏ ఆర్ అపర్ణ, ఏఈలు సుబ్బారావు, వైశాలి, ఏఈఓ ప్రజనన్ బాబు, స్వర్ణగ్రామ స్వర్ణవార్డు అధికారి వెంకట్రావు, ఏపీఎం మహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జబిన్ అధికారులు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ 3వ ఫేజ్ భాగంగా 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్లు పనులు జరుగుతున్నాయి. 14 ఏళ్ల వయసున్న బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ పిహెచ్సి సెంటర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు గమనించి వ్యాక్సిన్ ని బాలికలకి వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎండాకాలం వస్తుంది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. అన్నదాత సుఖీభావ పథకం భాగంగా 3వ విడత కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రైతుల ఖాతాలో 20,000 జమ చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల స్థాయిలో ప్రతి నెల 3వ తారీఖున ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మొన్న రీసెంట్గా మనం సదరన్ మెడికల్ క్యాంపులు కూడా మన సచివాలయంలో ఎవరికైతే వికలాంగతత్వం ఎవరికైతే ఉందో అందరూ కూడా మన సచివాలయ లెవెల్లో వాళ్ళందరికీ సదరన్ స్లాట్స్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏప్రిల్, మే అండ్ జూన్లో కూడా వాళ్ళకి డేట్స్ వాళ్ళని హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఆ డేట్ ప్రకారం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నరేగా కింద కూడా మన గౌరవ మినిస్టర్ గారి ప్రకారం మనం సుమారుగా గత 2 నెలల నుంచి అంటే ఫిబ్రవరి అండ్ మార్చి
ఆ 6 కోట్ల రూపాయల వ్యవస్థ అనేది మనం సీసీ రోడ్స్ కానీ, గ్రావెల్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ మిగతా వగైరా ఏదైనా సరే మనం మ్యాక్సిమం ఇప్పుడు 80% వరకు మనం ఒకసారి కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ కూడా ఇక మంత్ లోపు మా ఏఐ గారు ఆఫీస్ కూడా కంప్లీట్ చేసి పేమెంట్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ మనీ అండ్ పదకొండు కూడా స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ లో కంప్లీట్ చేస్తే మన మండలంలో రీసర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. పెరుమూలి, చిలుమూరు రీసర్వే ఏదైతే జరుగుతా ఉందో ఈ రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఇంకా సిస్టమ్ మీద కొంత వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము గ్రామ సభలు కూడా కండక్ట్ చేస్తాము. బిఫోర్ రీసర్వే వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉంది, ఆఫ్టర్ రీసర్వే వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉందని చెప్పేసి గ్రామ సభలు కండక్ట్ చేస్తాము. ఆ గ్రామ సభల్లో అప్పీల్స్ ఏమైనా వస్తే తీసుకొని ఏమైనా కొంత ఎక్కువ ల్యాండ్ కానీ అంటే కొంతమందికి ల్యాండ్ తక్కువ అట్లా ఏమన్నా కూడా మేము మళ్ళీ అప్పీల్స్ తీసుకొని మళ్ళీ సర్వేస్తో మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయించి ఫైనల్గా మళ్ళీ కూడా ఎక్స్టెంట్కి డిరైవ్ అయ్యి అది కూడా మేము మళ్ళీ గ్రామ సభ కండక్ట్ చేసి దాని తర్వాతనే ఫైనల్ ఆర్ఓఆర్ చేస్తాము. ఈ ఫైనల్ 22,000 లిస్టులో పొరపాటున ఏమైనా పేర్లు పడుంటే అవి కూడా ఇప్పుడు మేమే సరి చేస్తాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యాచరణపై హాస్టల్ విద్యార్థులకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ జె రామపల్లాయ్. జనసేన మొదటి నుంచి ప్రజల రాజధానిగా అమరావతి కట్టుబడి ఉంది. ప్రత్యేక శాసనసభ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గోవాడ మహాశ్రీవతి పరిరక్షణపై 29న తెనాలి భక్తులతో సమావేశం. సమితి కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.